హాయ్ హలో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. సో నేనైతే పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చిన్న క్లిప్ అనమాట. చిన్న వీడియో తీసి అయితే మీ ముందుకు పెట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా. నేనైతే అలంకరణ వచ్చేసి నైట్ అమ్మవారికి చేసి పెట్టుకున్నాను. మళ్ళీ మార్నింగ్ లేసినా కానీ అలంకరణకు వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా అమ్మవారికి. సో అందుకనేసి నైట్ అయితే ప్రశాంతంగా కూర్చొని అలా అలంకరణ చేసుకున్నాను. సో అమ్మవారికి నా చేతితో సహా కుట్టిన లంగా అన్నమాట. అది డ్రెస్ అయితే నేను నా చేతులతో కుట్టుకున్న డ్రెస్ అమ్మవారికి. ఇక నైవేద్యాలు చూపించేస్తాను పదండి. దద్దోజనం చేశాను, పులిహోర చేశాను, అలాగే మన పరమన్నం కూడా చేశాను. సో ఏంటంటే అష్టలక్ష్ములు కాబట్టి 8 రకాల నైవేద్యాలను ప్రతిసారి ఇలాగే చేస్తాను. సో అది కంటిన్యూషన్ అనమాట, అందులో తగ్గేదే లేదు. ఇక శనగపప్పు అయితే నానబెట్టాను, ఎందుకంటే పూర్ణాలు చేయాలి కదా, అమ్మవారికి ఇష్టమైన పూర్ణాలు చేయాలి. అలాగే శనగలు నైటే నానబెట్టాను, మంచిగా నానాయి. అవి జల్లెట్లో వేసి పక్కన పెట్టేశాను, నీళ్ళు మొత్తం వెళ్ళిపోవాలనేసి. ఇక్కడ వచ్చేసి మినపప్పు అండి, మినపవడలు వేద్దామనేసి నైవేద్యం వరకు వేద్దామని కొద్దిగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలాగే శనగపప్పు బెల్లం కూడా మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో అయితే కొంచెం సోంపు వేసాను, ఇలాచి పొడి కూడా వేసాను అన్నమాట. సో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. పూరలు అయితే చాలా బాగా వచ్చాయి. సో కిచెన్ నీట్గా పెట్టుకుంటూ వంట చేసేసరికి చాలా టైం పట్టింది, అయినా పర్లేదు. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేసాను కాబట్టి నేను 5 వరకు నార్మల్గా ఇంట్లో దేవునికైతే దీపం పెట్టేశాను. తర్వాత ఇంకా నైవేద్యాలు చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట. పూర్ణ అయితే చేసేయడం అయిపోయింది. సో కొంచెం చల్లారాక ఒక బౌల్లో అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అలాగే గాలికి పెట్టేస్తే గట్టిగా అయిపోతాయి. సో ఎందుకులే మళ్ళీ ఈగలు వాళ్తాయి అనేసి మంచి బౌల్లో అయితే వేసుకున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకొని అమ్మవారికి చేసేది ఏదైనా శుద్ధితో చేయాలి. మీరు పెట్టే ప్రతి ఒక్క గిన్నె కూడా కడిగి తుడిచి పెట్టుకున్నది అయితేనే అది యూజ్ చేయండి. ఓకేనా. ఇక్కడైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా వడలు నైవేద్యం వరకు అని చెప్పాను కదా, సో అవి కొన్ని చేశాను కాబట్టి చిన్న గిన్నెలో పక్కన పెట్టేసుకుంటున్నాను, అందులో వేసేసి. సో ఆయిల్ అయితే పట్టకుండా ఉండాలంటే మిక్సీకి వేసిన వెంటనే మనమైతే వడలు చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం అనమాట. పాలతో పాయసం చేయాలి, చాలా బాగుంటుంది. అమ్మవారికి చాలా ఇష్టమాట. ఇంకా ప్రతి ఫ్రైడే రోజు అయితే ఈ పాయసం అయితే చేస్తాను. ఇంకా అందులో ఈ రోజు స్పెషల్ కాబట్టి ఇంకా అమ్మవారికి కంపల్సరీగా ఉంటుంది. నేనైతే నెయ్యిలో కాజు, కిస్మిస్, బాదం పప్పు అయితే మంచిగా వేయించి పెట్టుకున్నాను పక్కకి. ఇంకా పాయసం అంతా రెడీ అయిపోయాక ఇందులో షుగర్ వేయలేదు, ఓన్లీ అన్నిట్లో బెల్లం వేసి మాత్రమే చేశాను. ప్రతి ఒక్క నైవేద్యం బెల్లంతోనే చేశాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇక నైవేద్యాలు అయిపోయాయి కదా, పదండి అమ్మవారి దగ్గరికి. చూస్తున్నారా, లాస్ట్లో అమ్మవారికి ఇలా లుక్ ఇచ్చారనమాట. ఇంకా నైవేద్యాలు పెట్టి అమ్మవారికి దీపారాధన చేసి ఇంకా ఉంటాయి కదా అమ్మవారికి వాయినం ఇచ్చి ఇంకా అవన్నీ చేసేసరికి అక్కడ ఒక మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. ఇంకా చూస్తున్నారా, నైవేద్యాలు పెట్టేశాను, అమ్మవారికి దీపారాధన చేస్తున్నాను. చూడండి గాయస్, ఎంత సింపుల్గా, చూడడానికి నీట్గా చక్కగా ఉంది. అమ్మవారు కూర్చొని తింటున్నారు అన్నట్టుగానే ఉంటుంది. అవునా కాదా కామెంట్ చేయండి. ఈ ఒక్క కామెంట్ అయితే మీరు పిన్ చేస్తాను. ఎవరైతే నాకు ఫస్ట్ లైక్ చేసి కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ అయితే పిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, అమ్మవారికి అయితే పెట్టేశాను హ్యాపీగా. నా పూజ నేను చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా వీడియో తీయమని అయితే మా పాపకి ఇచ్చాను. సో మా పాప వీడియో తీస్తోందనమాట. ఇక చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ 5కే పెట్టాను దీపం అని చెప్పేసి. ఇక్కడ అమ్మవారికి కూడా నేను వాయినం ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడ అమ్మవారికి నేను రోజు దీపారాధన చేస్తాను కాబట్టి ఇక్కడ మా ఇంటి ఎల్లమ్మ తల్లి కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అక్కడ పసుపు బొట్టు ఇచ్చాక నేను ఇక మళ్ళీ మన లక్ష్మీదేవి దగ్గరకు, మా వరలక్ష్మి దగ్గరకు వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు ఎన్ని పూజలు ఇంట్లో చేసుకున్నా కానీ ఇంటి దైవం అయితే మనకు మెయిన్ కదా. సో అందుకనేసి అక్కడ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ దీపం అక్కడే పెట్టేశాను. అలాగే పసుపు బొట్టుని కూడా అమ్మవారికి ఇవ్వడం జరిగింది. అందరూ ఒకటే, కాకపోతే కొంచెం అదొక చిన్న సెంటిమెంట్ అనమాట. ఇక వరలక్ష్మి అమ్మవారికి అయితే చూస్తున్నారు కదా, నిండుగా చీరతో నేను అమ్మవారికి అయితే వాయినం ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అసలు అనుకోకుండా అమ్మవారికి కూడా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ తీసుకోవడం జరిగింది. అమ్మవారికి అయితే చాలా అంటే కట్టిస్తే బాగుంటుంది కదా అమ్మవారికి, అలా అనమాట. నాకు ఆ కాంబినేషన్లో శారీ కావాలనుకున్నాను, అదే శారీ తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే హారతి ఇస్తున్నాము.
ఇంకా పక్కన ఉన్నదైతే మా ఓనర్ ఆంటీ. సో మంగళహారతి పాట పాడండి అంటే ఆంటీకి రాదంటే ఇంకా టీవీలో సాంగ్ పెట్టుకొని అయితే అమ్మవారికి హారతి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక పూజ ఎక్కడితో ముగిసింది. ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి ఉపవాసం ఏం తినలేదు, వాయినాలు ఇవ్వాలి అనేసి అయితే అనుకున్నాను. కాకపోతే ఏంటంటే తెలిసిన వాళ్ళు అన్నారు, నువ్వు ముందుగా అమ్మవారికి అయితే వాయినం ఇచ్చుకున్నావు కదా, అమ్మవారికి ఇచ్చాక నీకు ఇంకే తప్పు ఉండదు కదా, నార్మల్గా పాలు పండ్లు తినేసేయచ్చు అనేసి అన్నారనమాట. అయితే నేను ప్రతిసారి అలాగే చేస్తాను. అమ్మవారికి వాయినం ఇచ్చేంత వరకు అయితే ఏం తినను. మార్నింగ్ ఒక చిన్న గ్లాస్ పాలు తాగేసి ఊరుకుంటాను. ఇంకా అంతే. అమ్మవారికి నైవేద్యాలు చేయడం, పూజ చేయడం ఇంకా అందులో సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత పూజ అయిపోయాక అయితే నేను పాలు పండ్లు తీసుకుంటాను. ఇంకా వాయినాలు ఇచ్చాక నైట్ అమ్మవారికి దగ్గర ఉన్న నైవేద్యాలు ఉంటాయి కదా, అందులో వచ్చి కొంచెం కొంచెం తీసుకొని తింటాను అనమాట. అంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఒకేసారి తినలేం కదా, సో ఇంట్లో అందరికీ పెట్టేసి షేర్ చేసుకొని తింటాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాను. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏదైనా చిన్న పొరపాట్లు ఏమైనా చేసి ఉంటే తెలిసిన వారు మీరు నాకు కామెంట్ చేయండి. నేను సరిదిద్దుకొని నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా చేసుకోవడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, ఇంకా బాగా చేసుకుంటూనే ఉంటాను. సో నాకైతే వరలక్ష్మి వ్రతం రోజు కానివ్వండి, శివరాత్రికి కానివ్వండి, దీపావళికి కానివ్వండి, నాకు ఏంటో తెలియదండి. ఇంకా రోజంతా పనిలో మునిగిపోతూ ఉంటాను. ఇంకా మైండ్లో మొత్తం ఇంకా అదే ఉంటుంది. అమ్మవారికి ఇలా చేసుకోవాలి, అమ్మవారికి అలా చేసుకోవాలి, అమ్మవారు వచ్చిన ఇంట్లో ఇలా కూర్చోవాలి అని కూర్చుంటుంది అన్న ఫీలింగ్లోనే ఉంటానన్నమాట. నాకైతే చూడండి ఎంత చూడడానికి 2 కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను. 2 కళ్ళు సరిపోవు అనమాట. అమ్మవారికి ఎదురుగా కూర్చొని నేను చాలాసేపు అలాగే కూర్చున్నాను, అసలు ఇవ్వకుండా కూర్చున్నాను. ఎందుకంటే అంత పీస్ఫుల్గా అనిపించింది అనమాట. సో గైస్, చూస్తున్నారు కదా, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.